మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామిరెడ్డి అలియాస్ ఆర్కే మళ్లీ వైసీపీలో చేరబోతున్నట్లు సమాచారం. ఆర్కేతో వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నిన్న రాత్రి సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఈ రోజు తన సోదరుడు ఎంపీ అయోధ్య రామిరెడ్డితో కలిసి సీఎం జగన్ను ఆర్కే కలవబోతున్నారని తెలుస్తుంది. మంగళగిరిలో నారా లోకేష్ను ఓడించడమే లక్ష్యంగా వైసీపీ ఈ మేరకు పావులు కదుపుతుందని చెబుతున్నారు. ఇక ఆర్కే కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి రావడంతో షర్మిలకి పెద్ద షాక్ ఇచ్చినట్లు అయింది. ఎందుకంటే షర్మిల ఆర్కే మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి ఆర్కే చాలా మందిని తీసుకువస్తారని అనుకున్నారు. ఇక ఆర్కే షర్మిలకి షాక్ ఇస్తూ మళ్ళీ వైసీపీలోకి వెళ్ళడానికి చూస్తున్నారు. ఇక ఆర్కే షర్మిల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల పార్టీ 2 నెలల తర్వాత ఉండదు అని అన్నారు. అలాగే షర్మిల తెలంగాణ లాగానే ఇక్కడ కూడా పోటీ చేయకుండా ఉండొచ్చని అన్నారు. ఇక ఆర్కే రాజకీయ జీవితం విషయానికి వస్తే మంగళగిరి నుంచి ఆర్కే 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. 2019లో నారా లోకేష్ను ఓడించారు. రెండోసారి జరిగిన మంత్రివర్గ విస్తరణలో తనకు స్థానం కల్పించకపోవడంతో ఆయన అప్పటి నుంచే అసంతృప్తితో ఉన్నారు. ఆ తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జిగా గంజి చిరంజీవిని నియమించడంతో మనస్తాపానికి గురైన ఆర్కే తన ఎమ్మెల్యే పదవికి, వైసీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.